కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ముఖ్యమంత్రికి లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తావా అని. కేటీఆర్ ఇలా వ్యక్తి కాదు, కేటీఆర్ ఒక శక్తి అయిపోయిండు. కేటీఆర్ వస్తున్నాడంటే అడలిపోతున్నది. ఎవరు అడలిపోతున్నారు? మొత్తం కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వమే అడలవుతున్నది కాబట్టి భయపడిపోతున్నారు, గర్జన వణికిపోతున్నారు. కేటీఆర్ పేరు చెప్తే నిద్ర పట్టట్లే వాళ్ళకి. ఆయన అడిగే ప్రశ్నలకు ఆన్సర్ లేదు ముఖ్యమంత్రి కాడ. కాబట్టే ఈరోజు ఈ నోటీసులు, కాబట్టే ఈరోజు కమిషను. ఇలా 14 కేసులు రిజిస్టర్ చేసిండు తమ్మి కేటీఆర్ మీద, రమణ మీద. 7 కేసులు హైకోర్టు పాస్ చేసింది ఇవి నిలబడమని. అంటే దాని అర్థం ఏంటి? భారత రాష్ట్రంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం హైకోర్టే నీ కేసులు తుఫేల్ కేసులు, దీంట్లో లేదు మసాలా, దీంట్లో కంటెంట్ లేదు కాబట్టి ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు, ఎఫ్ఐఆర్ నిలబడదని కొట్టేసిండు. అంటే అర్థమైంది నువ్వు పెడుతున్న కేసులు తప్పులనే కదా. లైట్ డిటెక్టర్ అడుగుతున్నాడు అంటే దమ్ముండబట్టే కదా. మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి వెళ్ళిపోయే ముందు మీడియాకు అడ్రస్ చేసి ఒక విషయం చెప్పడం జరిగింది. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను తెలంగాణ కోసమే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చినోడిని, అరెస్ట్ చేస్తే చేసుకోండి, 100 సార్లు జైలుకి వెళ్తా అన్నాడు. అంటే ఒకవేళ ఇవాళ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? నేనేమంటున్నా, ఈ అరెస్టులకు, ఈ కేసులకు, ఈ పోలీసులకి ఇది భయపడే పిండం కాదు.